హలో, నేనండి దేవుణ్ణి. చెప్పు దేవుడు. ఏడు సంగతి? సంగతి ఏటని నెమ్మదిగా అడుగుతారేటండి బాబు. మీరు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ లో తేముందన్నారు, కానీ అందులో పావు ఉందండి. ఏటే పావుందా? నిజం పామే? అవునండి బాబు, నాకు తెగ భయం వేసిందండి. యాదవ, ఆ షాపు అనాల రబ్బర్ పాము ఈరా అంటే ఏటి నిజం పాము ఇచ్చేస్తాడా? ఏటి పార్టీలో చిన్న తమాషా చేసి సరదా చేద్దాం అనుకుంటే ఏటి నిజంగా పాము ఇచ్చేస్తాడా? యాదవ, ఏమో ఎవడేదెట్టాడో తెలియదు కానీ నా గిఫ్ట్ బాక్స్ అక్కడ ఎట్టానని తెలిస్తే నా నోట్లు గడ్డెట్టేవారండి. భయపడక దేవుడు, ఎవడికి ఏటి కానేది కదా. కదా ఏటైనా అయిందా? ఏటి అవ్వకపోయినా చిన్న అమ్మాయి గారికి తెగ కోపం వచ్చిందండి. కోటిని తీసుకుని బయలుదేరారండి. ఒకేళ మీ దగ్గరికి వస్తున్నారేమో. ఏ నా పేరు చెప్పినావా ఏటి? లేదు లేదు, నానెందుకు చెప్తాను, చెప్తే నానుకోనా. అది ఆ విషయం తెలుసు కదా, అందుకే నీకేటి తెలియనట్టు అలకో. ఏటి అలాగేనా? సరేనండి. అయితే పార్టీ సరిగా అవనేదన్నమాట. అదండి సంగతి, అలా జరిగింది. అయ్యగారు పైన ఉన్నారండి, ఈ విషయం తెలిసి ప్యానాలు తీసేస్తారండి. ఉంటానండి. అలాగే. అబ్బాయి రంజిత్ సౌందర్యని మలేషియా అనే ఊరు పంపిస్తున్నారట. అది ఊరు కాదు నాన్న, అదో దేశం. అదే నాను చెప్పేది. దేశం కాని దేశం ఎందుకు పంపిస్తున్నారా అని కూపి లాగలరా ఆ చెవిల పడి. సరే, అలాగే చేస్తాను. అమ్మో, ఆ సౌందర్యకు ఉండేది అంతా ఇంత పొగరా? దానికున్న పొగరికి అది మనకి దూరంగా ఉంటేనే చాలా బెటర్. పాపం, దాన్ని మలేషియా పంపించేస్తున్నారంట కదా. అమ్మా అవును, నాకేమనిపిస్తుందో తెలుసా? అది అక్కడే పర్మనెంట్ గా ఉండిపోతే బాగుండనిపిస్తుంది. ఏ మలేషియా వాడినో చైనా వాడినో చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతే చాలా బెటర్. పాపం, అలా అంటావేంటమ్మా? దేశం కాని దేశంలో ఎలా బతుకుతుందో అనిపిస్తుంది. నాకైతే అయ్యో పాపం అనిపిస్తుంది. నువ్వేం దాని మీద అంత జాలి చూపించుకో. దాని మెంటాలిటీకి మన ఇండియన్ కల్చర్ సెట్ కాదు. అక్కడే పావుల్ని బల్లిని తింటూ హాయిగా బతికేస్తుంది, పీడ వదిలిపోతుంది. తప్పమ్మా, పుట్టినరోజు నాడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. హర్షబాబు గారు మీ నాన్నగారికి ప్రాణ స్నేహితులు. ఆ హర్షబాబు గారు కూతురేగా ఈ సౌందర్య. హర్ష అంకుల్ కూతురు కాబట్టి నేను కూడా నోరు మూసుకుని ఉన్నాను, లేకపోతే దాన్ని చంపేసేదానివా? ఏం మాట్లాడావు? చంపేసేదానివా? అలా నేను అనలేదు, నువ్వే అనుకుంటున్నావు. నోరు మోయ్. చేసిందంతా చేసి నువ్వంటున్నావంటూ నా మీదకే నెట్టుతున్నావా? చిన్నమ్మ గారు, అసలు ఏం జరిగింది? మీరిక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాదు. ఆవిడకి అర్థమైతే కదా నాన్న, ఆవిడేది అర్థం చేసుకోదు, ఆవిడ చేసింది ఎవరికి అర్థం కాదు. ఏయ్, ఏంటే వాగుతున్నావు? నువ్వు చేసిన పని ఎవరికి తెలియదనా నీ ధీమా? ఏయ్, ఏంటే మా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు? ముందు బయటకెళ్ళు. ఏయ్ ఏయ్, ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నా మీద చెయ్యెత్తుతున్నావేంటే? తిరిగి నేను కొడితే? ఆవేశం కాదు నాన్న, ఏమీ లేని దానికి మన ఇంటికి వచ్చి నాతోనే తగ్గు పెట్టుకోవడం ఏంటి? పైగా చూసారా, నా మీద చెయ్యెత్తి కొట్టాలని చూసింది నాన్న. అయినా మీరు చూసి కూడా సైలెంట్ గా ఉంటారేంటి? ఏమీ లేని దానికి మీ ఇంటికి వచ్చి తగ్గు పెట్టుకోవట్లేదు. నన్ను చంపుదామని నువ్వు గిఫ్ట్ బాక్స్ లో పావుని పెట్టి పంపించావు చూడు, అందుకు నిన్ను కొట్టబోయాను. ఏంటి, నేను గిఫ్ట్ బాక్స్ లో పావుని పెట్టి పంపించానా? అలా నీకెవరన్నా చెప్పారా, లేక నువ్వే ఊహించుకుంటున్నావా? నువ్వు ఉండు చిన్నమ్మ గారు, ఈ విషయం నన్ను అడిగి ఉంటే నేను చెప్పేవాడిని కదమ్మా. చెప్పేవాడివి. నీ కూతురు అలాంటి పనులు ఏవి చెయ్యని ఓ అమాయకురాలంటూ చెప్పేవాడివి, అంతేనా? ఇప్పటికి కూడా నేను అదే మాట అంటానమ్మా. తన కోపం వస్తే 4 మాటలని ఆ కోపాన్ని చల్లార్చుకుంటుంది తప్ప ప్రాణాలతో చెలగాటం వాడే దుర్మార్గమైన ఆలోచన తనకు లేదమ్మా.
అర్చన నేను అలా పెంచలేదమ్మా. మరి నేనలా పెరిగానంటావా? ఏమీ లేని దానికి నీ కూతుర్ని అంటున్నానంటావా? అది నువ్వు ఆలోచించుకోవాలి. అరకులో నన్ను చంపబోయావు, మా అమ్మ మీద లేని దొంగతనాన్ని మోపావు. ఇప్పుడు నా మీద పావుతో నిన్ను చంపబోయానని నిందను మోపుతున్నావు. ఇలా ఇన్ని రకాలుగా మనుషుల్ని హింసించే మెంటాలిటీ ఉన్న నువ్వు ఎక్కడికెళ్ళి మాత్రం ఏం బాగుపడతావే? నీలాంటిది మలేషియా కాదు కదా, వేరే ఏ కంట్రీకి వెళ్ళినా ఎదగలేదు. అయినా జరిగిన దాంట్లో మా తప్పు ఉందో లేదో తెలుసుకోకర్లేదా? అర్చన, అలా మాట్లాడటం తప్పు. ఊరుకో. అదెందుకు ఊరుకోవాలండి? అది చెప్పిన దాంట్లో నిజం లేదా? ఏంటి నీ కూతురు చెప్పిన నిజం? గుడి నుంచి తిన్నగా మీ ఇంటికి వచ్చామన్నమాట నిజం. అప్పటికి మా చేతుల్లో ఏ గిఫ్ట్ బాక్స్ లేదు అన్నమాట నిజం. ఏ గిఫ్ట్ బాక్స్ తీసుకురాని మేము పావున్న గిఫ్ట్ బాక్స్ నీకెలా ఇస్తావు? ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే నువ్వింత దూరం వచ్చేదానివి కాదమ్మా. అలాగా? గిఫ్ట్ తీసుకురాకపోతే ఏంటి? ఆ తర్వాత అరేంజ్ చేయొచ్చుగా. మీ మనుషులతో ఆ తర్వాత రప్పించి ఆ గిఫ్ట్ బాక్స్ లో పావుని పెట్టించొచ్చు కదా. అలాంటి ఆలోచనలు నీకుంటాయి, మాకు కాదు. చిన్నమ్మ గారు, నిజంగా మేము అలాంటి మనుషులు అయి ఉంటే ఇన్నాళ్ళు మీ నాన్నగారు నాతో స్నేహం చేసి ఉండేవారు కాదు. అదే మా డాడీ చేసిన బుద్ధి లేని పని. మీలాంటి ముష్టి జనంతో మా డాడీ ఫ్రెండ్షిప్ చేశారు కాబట్టి మాకు ఈ లేనిపోని తల్లం. ఏయ్, నోటిని అదుపులో పెట్టుకో. ఏంటి ముష్టి గిష్టి అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అడవలసింది ఎంతైతే ఉందో అంతా అంటాను. నాన్న, ముందు దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి, లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. నాకిక్కడ ఒక్క క్షణం ఉండాలన్నా అసహ్యంగా ఉంది. చిన్నమ్మ గారు, చిన్నమ్మ గారు, నాన్నున్నారు కాబట్టి సరిపోయిందమ్మా, లేకపోతే ఈరోజు దీన్ని ఏం చేసేదానో నాకే తెలీదు. ఓన్లే ఊరుకోమ్మా. వాళ్ళు తప్పుగా మాట్లాడారని మనం కూడా అరిస్తే ఇక వాళ్ళకి మనకి తేడా ఏమని చెప్పు. ఏంటండి మీరు అలా తిరుగుతున్నారు? ఈ పావం ఏంటి? గిఫ్ట్ బాక్స్ లో ఎవరో తీసుకురావడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు తెలుసు అంటూ సౌందర్య ఆ కోటిని తీసుకెళ్ళింది. ఎక్కడికి వెళ్లారో ఏంటో, ఓసారి ఫోన్ చేయండి. హలో హలో హర్ష బాబు, పార్టీలో పావు రావడం ఏంటి? ఆశ్చర్యంగా లేదు? నీకు కూడా ఆశ్చర్యంగానే ఉందా? నాకే నేటి. ఈ భూప్రపంచంలో ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఏ నీకు నేదేటి? ఇప్పటి వరకు నువ్వే పంపావనే డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు నీ ఫోన్తో కన్ఫర్మ్ అయింది. చూసావా చూసావా ఈ అన్యాయం? సాటి వ్యాపారస్తులు కదా, నీ కట్టం వస్తుందని సానుభూతిగా ఫోన్ చేస్తే తిరిగి నా మీద నిందేస్తావా? పాడన మనిషి శ్రీరామన్న భూతే. నువ్వు చెప్పినట్టే సానుభూతికే అని ఓ క్షణం అనుకున్నా. కేవలం కొన్ని నిమిషాల క్రితం నా ఇంట్లో జరిగిన విషయం నీకెలా తెలిసింది? అంటే నా ఇంట్లో జరిగే ప్రతి విషయం నీకు తెలుస్తుంది. నా ఇంట్లో జరిగే ప్రతి చెడ్డ విషయానికి నీ పరోక్ష సంబంధం ఉంటుంది, అవునా? సాయిబు గడ్డానికి పంతుల పిల్లకి ముడెట్టడం అంటే ఇదే. నీ ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళో ఏం జరిగినా మొట్టమొదట తెలిసేది నాకే. టీవీ వాళ్ళకి పేపర్ వాళ్ళకి తెలియక ముందే నాకు తెలుస్తుంది. అది నాకు చేసిన సెటప్. అది చూసి నిన్న నా మీద ఎత్తే పెద్ద మనిషివి, నీ పరువే పోతు. అది తెలుసుకో ముందు. నువ్వేంటో నీ మెంటాలిటీ ఏంటో నాకు బాగా తెలుసు. ఇది ఖచ్చితంగా నీ పనే. నువ్వు ఇలా అనుమానం పడతావనే నీకు ఫోన్ చేసినాను. కరెక్ట్. అనుమానం రాకుండా ఫోన్ చేసి నిన్ను అనుమానించకుండా తెలివిగా ప్రవర్తించావు, అంతేనా? నువ్వేటనుకున్నా నాను చెప్పేది అంతే. ఎంత పెద్ద కొంపకైనా పునాదులు భూమిలోనే ఉంటాయి. అలాగే నువ్వెంత గొప్పగా ఎదిగినా నాలాంటి మాసం మడిసి అండదండలు ఉండాలి. నువ్వు ఈ పెళ్లి సంబంధం సరే అనేసినావు అనుకో, ఆడెవడో ఎంత ధైర్యం చేసి ఉండేవాడు కాదు. నోర్మోయ్, నీ అవసరాన్ని తెలియజెప్పడానికి
ఈ రకంగా చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తావా? ఈ అప్పలనాయుడు తలుసుకుంటే నీ కొంపలో మాట్లాడడానికి మనుషులుండేవరా? అంటే ఇలా బతికుండడానికి కారణం నీ దయాధర్మ భిక్షేనంట. అన్నన్నన్నన్న నానైతే అలాగ అనలేను. తెలివిగా నా నోటే చెప్పిద్దాం అనుకుంటున్నావు కావాలా? ఆ యాతన మానుకో. నువ్వెంత సీసీ అన్నా నా చెయ్యి అందించడానికి నీ గుమ్మం కాడే ఉన్నానని మర్చిపోమాక. అలాగని నేనేదో బుద్ధున్నాను, నువ్వెంత సేదరించుకున్నా నీ వెనక తోకలా తిరుగుతానను అని అనుకోవద్దు. చూసినంతకాలం చూస్తాను, ఆ తర్వాత ఏటవుతుందో ఆ దేవుడికే ఎరుక. నీకేట ఎరుక? పుట్టినరోజున హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కానీ ఈ టార్చర్ ప్రోగ్రామ్స్ ఏంట్రా? డబ్బు పొగర్రా మరీ కావాలని ఇన్సల్ట్ చేసింది. టెంపుల్లో మొదలుపెట్టి తన ఇంటికెళ్లే వరకు అడుగు అడుగున అర్చన అవమాన పాలు చేస్తూనే ఉందిరా. మరి అర్చన అలా వెళ్ళిపోవడం కరెక్టే కదరా? సౌందర్యకి నచ్చజెప్పి దారిలో పెడదామన్న ఆలోచన అయితే వచ్చింది. కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఆ గొడవేదో నాకు లింక్ అయిపోతుందేమోనని భయపడి నోరు మూసుకుని కూర్చున్నాను. అంతేలే. అవును రే, నాకు డౌట్. సౌందర్య మలేషియా వెళ్లే వరకు తనకి ఫేవర్ చేస్తున్నట్టు నటించి తన్ని మలేషియా పంపించేస్తే? అవును. మరి రేపు ఇదంతా తెలిసిన తర్వాత అర్చన్ని బతకనిస్తుందా? ఒరే, అప్పుడు అర్చన నా భార్యరా. నా భార్యను ఎవరైనా అంటే నేను ఊరుకుంటానా? అయినా అప్పుడు అర్చన మామూలు అర్చన కాదు, కోటీశ్వరరాలు అర్చన. డబ్బున్న మనిషిని అంత తేలిగ్గా ఎవరు ఏమనలేరురా. ఇప్పుడు నిన్ను మెచ్చుకోవాలరా. నాకు తెలిసి డబ్బున్న చాలా మంది కుర్రాళ్ళు డబ్బులేని అమ్మాయిని వదిలేసి డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. కానీ నువ్వు డబ్బున్న సౌందర్యాన్ని కాదనుకుని డబ్బులేని అర్చన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు చూడు. రియల్లీ యువర్ గ్రేట్ రా. రే, ఇదేదో సమాజం ఉద్ధరింపు కోసం కాదురా. నేను ప్రేమించిన అమ్మాయిని నేనే దక్కించుకోవాలనే బలమైన కోరికేది. నా అర్చన లేని జీవితం నేను ఊహించలేనురా. ఆ రోజు రానే రాదురా, నువ్వు అలా ఊహించుకోకు. థ్యాంక్స్ రా. ఏమండి, ఆ పాము ఎవరు పెట్టారో కనుక్కున్నారా? ఏంటమ్మా నీ అమాయకత్వం? ఎవరైనా పెడితేనే కదా తెలిసేది. అంటే అంటే ఏముంది, నువ్వు దొంగ అని నీ మీద తప్పుడు కంప్లైంట్ ఎలా అయితే ఇచ్చిందో నా మీద మర్డర్ అటెంప్ట్ అని అలాగే కంప్లైంట్ ఇస్తుంది. నువ్వేం చేసావమ్మా? నీ మీద ఎందుకు దానికి అంత పగ? పార్టీలో అది ఐస్ క్రీమ్ కింద పోసి నన్ను తొడవమందమ్మా. నేనేం నీ పర్మిషన్ కాదు, తొడవను అని చెప్పి వచ్చేసాను. అదిగో అందుకు ఇలా పగ తీర్చుకుంటుంది. అది చాలదన్నట్టు ఇంటికొచ్చి నన్ను కొట్టడానికి చెయ్యెత్తింది చూసావుగా. నాన్న కూడా అంతే. అది నన్ను కొట్టబోతుంటే కనీసం మందలించకుండా సైలెంట్ గా చూస్తూ ఉన్నారు. నన్ను కొట్టారని చూసినందుకు అది ఇంతకింత అనుభవించాలి, దానికి శిక్ష పడాలి. అర్చన, ఇంకాపు. సౌందర్య బుద్ధి లేకుండా మాట్లాడుతోందన్నావే, మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమిటి? పైగా పుట్టినరోజు పూట శాపాలేమిటి? శాపాలు కాదు నాన్న, అది చేస్తున్న పనులకి నా గుండెల్లోంచి తన్నుకొస్తున్న కోపం. కోపం అంటున్నావు. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే విఘ్నత నీకు లేదా? అలాంటి విఘ్నత లేనప్పుడు విమర్శించే హక్కు కూడా నీకు లేదు. పైగా ఇవాళ నీ పుట్టినరోజుతో పాటు సౌందర్య పుట్టినరోజు కూడా. సౌందర్య మెంటాలిటీ మనందరికీ తెలుసు. తను ఏమన్నా పట్టించుకోవద్దని హర్ష అంకుల్ ఆల్రెడీ నేను రిక్వెస్ట్ చేశాను. మరి ఆయన మాటకు నువ్వు ఇస్తున్న విలువేమిటి? సౌందర్య నన్ను అవమానించిందని తెగ బాధపడిపోతున్నావే, మరి హర్ష అంకుల్ పట్ల నువ్వు చూపిస్తున్నదేమిటి? అది అవమానం కాదా? అంటే ఈ రోజు దాని పుట్టినరోజు కాబట్టి దాన్ని ఎవరు ఏమీ అనకుండా దాన్ని హర్ట్ చేయకుండా ఉండడానికి మనందరం జాగ్రత్త పడాలి. కానీ నా పుట్టినరోజు కూడా ఈరోజే నాన్న. నేను బాధపడకుండా ఉండాలని, నేను ఏడవకుండా ఉండాలని మీరందరూ ఎందుకు అనుకోరు? ఈ రోజు ఒక్కరోజు అర్చన ఏమీ అనకమ్మా అని దాంతో వెళ్ళి ఎందుకు చెప్పరు నాన్న? వినేవాళ్ళకే ఎవరైనా చెప్తారు అర్చన.
నువ్వు పరిస్థితిని అర్థం చేసుకుంటావని మా అందరికీ తెలుసు. అందుకే నీకు చెప్తున్నా, నిన్ను సర్దుకుపోమంటున్నావు. అన్నిట్లో సర్దుకుపోయేవాడే నిజమైన సమర్థుడు. అది నీలో ఉంది. అందుకే నీ దగ్గర మాట తీసుకున్నాడు. నువ్వు తొందరపడవన్న నమ్మకంతో ఈ రోజు తన బిడ్డ ఏమన్నా క్షమించమ్మా అని నోరారా అడిగాడు. తన బిడ్డతో పాటు నీకు గిఫ్ట్ ఇస్తాడు. తన బిడ్డతో పాటు నీకు పుట్టినరోజు వేడుకలు చేస్తాడు. నీ మీదున్న అభిమానాన్ని అడుగడగన ఆయన వ్యక్తం చేస్తూనే ఉంటాడు. కానీ దానికి బదులుగా నువ్విచ్చేది ఈ కోపాలు, శాపాలు. హర్ష అంకుల్ అంటే నీకు గౌరవం లేదు. ఆయన మాట అంటే విలువ లేదు. హర్ష అంకుల్ అంటే నాకు గౌరవం లేదని మీరు ఎలా అంటున్నారు నాన్న? ఆయన మాట మీద నాకు విలువ లేదని మీరు ఎలా చెప్తున్నారు? అంకుల్ మాట అంటే నాకు విలువ ఉంది కాబట్టి నేను చాలా భరించాను. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అయినా అంకుల్ మెంటాలిటీ ఏంటి, ఆ సౌందర్య మెంటాలిటీ ఏంటి? అసలు అంత మంచి మనిషికి అది బిడ్డేనా? ఆ తండ్రికి అసలు అది కూతురేనా? అర్చన, ఇంకా ఆపు నీ విమర్శలు, నీ వ్యాఖ్యానాలు. సౌందర్య కావాలని ఏమీ లేని దానికి నిన్ను తిట్టిందని నువ్వంటున్నావు. అది తప్పు. అలాగే ముందు వెనక ఆలోచించకుండా నీ మీద నింద వేయడం, నీ మీద చేయటం తను చేసిన తప్పు. మరి అందుకే కదండి అది అంత బాధపడుతుంది. గిఫ్ట్ బాక్స్ లో వచ్చిన ఆ పాము నిజంగా సౌందర్యాన్ని కాటేసుంటే ఈ పాటికి మనందరూ ఏడుస్తూ కూర్చునేవాడు. ఏమిటి, నిజంగా పావును పెట్టారా? అవును, సౌందర్యాన్ని చంపాలని ఎవరో ఆ పని చేశారు. చిన్న పిల్ల మీద ఇంత ఘోరానికి ఎవరు సిద్ధపడ్డారండి? హర్షకి బిజినెస్ లో ఉన్న శత్రువులు ఎవరో ఈ పని చేశారు. సౌందర్యకి శిక్ష పడాలని నువ్వు కసిగా అన్నావు. ఆ శిక్ష తనకు పడింది తెలుసా? ఏమిటండి మీరు మాట్లాడేది? అవును రాధా, హర్ష తన బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటాడు. ప్రాణానికి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. సౌందర్యకి తన తండ్రి పట్ల అమితమైన ప్రేమ. సంగీతమకి తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇదిగో, దీనికోసం, దీని పెళ్లి కోసం, దీని సంతోషం కోసం, దీని ఆనందం కోసం ఆ బిడ్డని దూరంగా పంపించి ఎవరికి వారు ఆ ఇంట్లో శిక్ష అనుభవిస్తున్నారు. దీనికన్నా ఏ న్యాయం, ఏ ధర్మం, ఏ దేవుడు శిక్షించగలుగుతాడు చెప్పు? సౌందర్య అవమానించినందుకు తన బాధ ఎప్పుడో తీరిపోయి ఉండొచ్చు. కానీ ఆ ఇంట్లో పడ్డ దెబ్బ, తల్లిదండ్రులకు దూరంగా బిడ్డ, బిడ్డకు దూరంగా తల్లిదండ్రులు. ఈ బాధ ఇప్పట్లో తీరేదంటావా? ఏ మందైనా తీర్చగలదంటావా? అయినా నువ్వు లేని రోజులు మేము ఇక్కడ ఎలా గడపాలి? లైఫ్ బోర్ కొట్టదు? అవునే, సౌందర్య లేకపోతే ఆ తమాషాలు లేవు, ఆ అల్లరి లేదు, ఆ సందడి లేదు, ఆ జోక్సే లేవు. అంత ఆయాసపడడం ఎందుకే? టోటల్ గా సౌందర్య లేకపోతే ఎంటర్టైన్మెంటే లేదు. అది చెప్పు. ఆ మాట తలుచుకుంటేనే బెంగగా ఉంది. వెళ్తూ వెళ్తూ నేను తమాషా చేస్తాను, చూడండి. అమ్మా, గుడ్డిదాన్ని తల్లి, ధర్మం చెయ్యండి అమ్మా. పాపమే, గుడ్డిదే. నువ్వు నోర్ముయ్. ఏ గుడ్డి, రా ఇక్కడికి. ఐస్ క్రీమ్ కావాలా? కావాలమ్మా. నా కర్ర పడిపోయింది. దండ పెడతాను, కర్ర ఇయ్యండి అమ్మా. నా కర్ర నాకు ఇయ్యండి అమ్మా. కుక్క తండుకుపోయింది మరి. అమ్మా, మీకు దండ పెడతాను. ఇక్కడ ఎక్కడ ఉంటా చూడండి అమ్మా. ఐస్ క్రీమ్ కావాలన్నా? వద్దు, నా కర్ర నాకు ఇస్తే చాలమ్మా. నా కర్ర ఇయ్యండి అమ్మా.
ఐస్ క్రీమ్ తింటానన్నావు కదా, ముందు ఐస్ క్రీమ్ తిను. ఐస్ క్రీమ్ తింటే కర్రెత్తారా అమ్మా? ఆ, నువ్వు తింటూ ఉండు, ఈలోగా మా వాళ్ళు నీ కర్ర వెతుకుతారు. ఇదిగో తీసుకో. అలాగే తీసుకో. ఇటు ఇటు. లేదమ్మా, ఎక్కడ? అమ్మా, ఐస్ క్రీమ్ లేదమ్మా. ఇటు. అమ్మా ఏమమ్మా? అమ్మా మీరు నాకు ఐస్ క్రీమ్ వేయటం లేదు కదమ్మా? ఇవ్వకపోవడం ఏంటి? నువ్వే తీసుకోవడం లేదు. పోనీ మీరే నా చేతికి అందియండి అమ్మా. ఏమే, కళ్ళు నెత్తి మీదకొచ్చాయా? నెత్తి మీదికి వీపు మీదికి రావడానికి దీనికి అసలు కళ్ళంటే ఉంటే కదే.